సూపర్ సూపర్ సూపర్. చిత్రం, నేనొక్కదాన్ని ఇక్కడ కష్టపడుతుంటే నువ్వు హెల్ప్ చేయకుండా ఏం చూస్తున్నావు అసలు? నా షాప్ది సీసీ కెమెరా లైవ్ చూస్తున్నాను మను. షాప్కి కుప్పలు కుప్పలు జనాలు వస్తున్నారు. మనం వచ్చిన పనేంటి? నువ్వు చేస్తోందేంటి? షాప్ని చూసుకోవడానికి వినోద్ ఉన్నాడు కదా, నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చు కదా. అంటే ఆల్రెడీ టైర్ మార్చేసావు కదా, ఇంక నేనేం చేయాలి? ఏం చేయడం ఏంటి? నేనేదో డ్రైవర్ లాగా నువ్వేదో ఓనర్ లాగా మాట్లాడుతున్నావు. ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్లా కాకుండా శత్రువులా చూస్తే ఇలాగే ఉంటుంది. నాలాంటి మంచిదాన్ని కాదని ఈ చిత్రతో ఫ్రెండ్షిప్ చేసావు కదా, నీకు ఇలాగే ఉంటుంది, అనుభవించు. అది కాదు మను, ఇప్పటికే నీ చేతులకి అదిగో అక్కడున్న మట్టి గ్రీజు అన్నీ పూసుకున్నావు. మళ్ళీ నా చేతులకు ఎందుకు అంటించుకోవడం అని. అంతా నీ దరిద్రపు కొట్టు గొంతు వల్లే వచ్చింది, లేదంటే హాయిగా వెళ్ళిపోయేవాళ్ళం. నా వల్ల కాదు మను, అంతా అదిగో ఆత్మ వల్ల వచ్చింది. వసే అరుంధతి, నువ్వు అసలు ఫ్రెండ్వేనా? ఫ్రెండ్స్ని ఇంతలా ఇబ్బంది పెడతావా? ఎందుకైనా నువ్వు ఎంత త్వరగా చచ్చావు? ఇంకా ఇక్కడే నువ్వు దయ్యలా తిరుగుతున్నావా? అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ భర్త పిల్లలు భాగ్య సంతోషంగా ఉండడం చూస్తూ హ్యాపీగా ఉన్నావేంటి చెప్పు? అది 3 నెలల ముచ్చటేమ్మా. అతి త్వరలో మను నీ చెల్లెలు భాగ్యని కూడా నీ దగ్గరికి పంపించేస్తుంది. ఆ తర్వాత అమరేంద్రని పెళ్లి చేసుకుని మను హ్యాపీగా ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? కుళ్ళి చచ్చిపోతావా? ఆల్రెడీ నువ్వు చచ్చిపోయావు కదా, ఇంకెందుకు నీకు ఈ కుళ్ళు అసూయ చెప్పు? ఆరు నిజంగానే ఇక్కడే ఉంటే ఈసారి పంక్చర్ కాదు, ఏకంగా పెద్ద యాక్సిడెంటే చేయిస్తుంది. ఈ కార్తో పాటు మనం కూడా ముక్కలు ముక్కలు అయిపోతాం. ఆత్మకి అంత గొప్ప శక్తి ఉంటుందా? ఎంత శక్తి ఉంటుందో నీకు తెలియదులే, నాకు బాగా తెలుసు. పద వెళ్దాం, పట్టుకో.